వెల్కమ్ టు మై ఛానల్ ప్రవిక లైఫ్ స్టైల్. నేను ఇప్పుడు ఒక ఊరికి వచ్చాను. ఆ ఊరి పేరు నాయనమ్మపాలెం. ఇట్స్ వెరీ ఫన్నీ. ఇఫ్ యూ నో మీ లైక్ నా అరకు బ్లాగ్ చూసుంటే అందులోని అరకు నుంచి అనంతగిరి హిల్స్ లైక్ హైవే మీద మనకి చాలా డిఫరెంట్ ఊరి పేర్లు వస్తే చాలా ఫన్నీ ఉంటాయి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ లైక్ దాట్. నాయనమ్మపాలెం. ఇట్ ఈస్ లైక్ గ్రాండ్ మదర్స్ విలేజ్. ఈ పేరు చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇదేంటి ఎవరు పెట్టారు ఈ పేరు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ ఊరు అనేది సబ్బవరం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి వస్తే విలేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అండ్ లిటరలీ ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్, సో కోల్డ్. వైజాగ్లోనే చలి ఎక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ ఇంకా చలిగా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గోనా స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ అదంతా బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో ఎక్సైటెడ్. సో ఇక్కడ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ లైక్ ఇప్పుడు హార్వెస్టింగ్ ఫేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీ గోనా బ్లాగ్ సీ అండ్ ఐ హోప్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దాట్. లెట్స్ సీ. మనకైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో లైక్ don't know anything how to do those things అని, బట్ ఇక్కడ మనం నేర్చుకుని చేయడానికి ట్రై చేయగలం. దట్స్ ఆల్. అండ్ ఇక్కడ నేను టైం స్పెండింగ్ ఎలా చేశాను ఆల్ దట్ ఐఎమ్ గోనా మేక్ అ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ వీడియో. ఐ హాయ్ గాయస్, ఇప్పుడు 3 hours లెక్చర్ కంప్లీట్ చేశాము జెనెటిక్స్లోది. 3 hours ఆన్లైన్. ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. లైక్ ఆఫ్లైన్ అయితే 1 hour అయిపోయిన తర్వాత బ్రేక్స్ ఉంటాయి, బట్ ఆన్లైన్లో కంటిన్యూస్ 3 hours లెక్చర్. సో అది అయిపోయింది. ఇప్పుడు మనం పెద్దమ్మ ఇంట్లో వంట ఈజ్ గోయింగ్ ఆన్. మా అమ్మ వంటకి పొద్దుగా తీస్తుంది. పూర్తిని తీస్తే ఏమన్నా తాత వచ్చాడు. ఇది దుంపల కూర, పెండ్లం దుంపలు ఉంటాయి కదా, దాని కూర. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూడాలి. సో మీ ఇంట్లో లంచ్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో పెండ్లం దుంపల కూర అంట. ఫస్ట్ టైం నేను ఉడకబెట్టిన తిన్నాను, కానీ కర్రీ ఎప్పుడు తినలేదు. సో ఐఎమ్ గోనా ట్రై దిస్ టుడే. మీకు గుర్తుందా ఫీల్డ్స్? ఒకసారి నేను పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో, వీడియోస్ లైవ్ చేశాను. యాక్చువల్లీ యూట్యూబ్ లైవ్ అవి ఇప్పుడు లైవ్. అండ్ ఆఫ్టర్ 3 months ఐఎమ్ కమింగ్ హియర్. అవన్నీ కోసేసారు, మళ్ళీ కొత్తవి వేశారు. ఇన్ కేస్ మీరు నా ఛానల్లో లైవ్ చూసుంటే యూ గోనా సీ దీస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఇఫ్ యూ డోంట్, మీరు ఇప్పుడు చూసేయండి. సో ఇది మా పెద్దమ్మల ఒక చేలు, అంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. సో అందులో ఇది ఒకటి. ఇక్కడ మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు ఉంది. ఈ జాంకాయ చెట్లు ఉన్నాయి. ఆ జాంకాయకి చాలా పెద్ద పెద్ద జాంకాయలు వచ్చేవి. లాస్ట్ టైం నేను మా చెల్లి ఇంకా చిన్న అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు చూపిస్తా, మేమందరినీ కోసుకొని తినేవారం. ఇంకా సన్సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఫ్లాస్ లేదు, కానీ అప్పుడు మంచి రోజ్ ఫ్లాస్ ఉండేవి దీనికి. అవన్నీ బోల్డ్ వీడియో షూట్ చేశాను, బట్ ఎడిటింగ్కి టైం లేక నేను పోస్ట్ చేయలేదు. ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు. యా
హాయ్. ఆవు కొత్తగా చూస్తుంది ఎవరి అమ్మాయి అని కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవు లేదు, కొత్తగా వచ్చి పెట్టినట్టుకున్నారు. హాయ్. సేఫ్ సైడ్, దీనికి కొమ్ములు లేవు కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చు మనం. ఇది గడ్డి, ఓకే, ఎండు గడ్డి. అండ్ ఇది మా పెద్దమ్మాల రైస్ మిల్. ఇందులోని ధాన్యం ఇవన్నీ ఆడిస్తారు. ఐ థింక్ ఇప్పుడు ఇది వర్కింగో లేదో నాకు తెలీదు, బట్ యా. అండ్ ఇక్కడ చూసారంటే పపాయా ట్రీ, పపాయాస్. అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఇంకో దారి ఉంది, బట్ ఇప్పుడు సింగిల్గా ఫస్ట్ టైం వచ్చాను, అంటే యా ఆ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళాలనుకోవట్లేదు. బికాజ్ ఐ వాంట్ టు గో, బికాజ్ ఇప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. చలో. ఈ మిల్ లోపల బోల్డ్ కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు విండో క్లోజ్ చేసి ఉంది, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అవి కూడా చూపిస్తా. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా పొలాలకు వచ్చారో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ పాము ఏమంటారు, పాము గోయ్యలు సంథింగ్ స్నేక్ హిల్ లాగా ఉన్నాయి. సో వీ వాంట్ టు బీ కేర్ఫుల్. మామిడి చెట్లు, మన పైన కొబ్బరి చెట్టు ఉంది, దాని నుంచి ఒక కొబ్బరికాయ కింద పడిపోయింది. అండ్ మీలో ఎంతమందికి ఇలా నేచర్ అంటే ఇష్టం నాలాగా కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ బీ నోయింగ్ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. లైక్ ఐ హ్యావ్ వన్ డౌట్ ఏంటంటే, మన సిటీ లైఫ్ నుంచి విలేజ్ మూడ్, లైక్ సిటీ మూడ్ నుంచి విలేజ్ మూడ్ షిఫ్ట్ అవ్వడానికి విత్ ఇన్ నో సెకండ్స్ వి విల్ చేంజ్ కదా. కానీ అదే మళ్ళీ విలేజ్ మూడ్ నుంచి సిటీ లైఫ్కి మారడానికి మనకు చాలా టైం పడుతుంది. ఇది నాకు ఎస్పెషల్లీ, మరి మీకో లేదో నాకు చెప్పండి. జాంకాయలు లేవు, వెయిట్ ఉన్నాయి కానీ కాయలు ఉన్నాయి, పెద్దవి లేవు. అండ్ మేము అరకెళ్ళినప్పుడు కాఫీ ప్లాంట్స్, పెప్పర్ ప్లాంట్స్, ఇంకా యాక్చువల్లీ నేను ఒక మ్యాంగో శాంప్లింగ్ కూడా తీసుకొచ్చాను. అది కార్లో ఉండిపోయింది. 3 days తర్వాత చూసాం, బట్ అది పాడైపోయింది. సో కాఫీ ప్లాంట్ అండ్ వరుస్తుంది, కాఫీ ప్లాంట్ అండ్ పెప్పర్ ప్లాంట్, ఆ రెండు మా పెద్దమ్మ ఇక్కడ వేసిందంట. తర్వాత అవి ఎక్కడో తెలీదు, బట్ అవి మంచిగా గ్రోత్ ఉన్నాయని చెప్పింది. చూడాలి అవి ఎంత బాగా గ్రో అయ్యాయని. సో నాకు తెలిసి ఇవే అనుకుంటా, మేబీ ఇక్కడ టూ ఉన్నాయి. ఇవో కాదో నాకు ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే వీటికి సీడ్స్ అటు ఏం లేవు. బట్ వీ విల్ మేక్ ష్యూర్ ఏంటో తెలుసుకొని అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తా. బట్ యా, దట్స్ ఇట్. హాయ్ గాయ్స్,
వెల్కమ్ బ్యాక్. చూసారా ఈ ఫీల్డ్ మొత్తం, ఈ ధాన్యం ఉంది కదా. మీరు ఒకవేళ నా ఇన్స్టా పోస్ట్ అండ్ యూట్యూబ్ షార్ట్ చూసుంటే ఫైండింగ్ సోలేస్ ఇన్ ద ఫీల్డ్స్ అని అందులో పోస్ట్ చేశాను. ఈ ఫీల్డ్ మొత్తం అప్పుడే కదా ఫ్రెష్ గ్రీన్ గ్రాస్ అటు ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది హార్వెస్టింగ్కి. ఇది రేపు మొత్తం మిల్లోని గ్రెయిన్స్ అన్ని సెపరేట్ చేస్తారంట. ఆ ప్రాసెస్ కూడా నేను వీలైతే వ్లాగ్ తీస్తాను. సో ఇలా ఈ మొత్తం ఇక్కడ సోలార్ నుంచి చూసారా, అక్కడి నుంచి మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు ఏం కనిపిస్తుందో ఫీల్డ్స్ అన్నీ మా అన్నయ్య వాళ్ళవి. సో రేపు ఇదంతా మంచి ప్రాపర్ హార్వెస్టింగ్, మొత్తం గ్రెయిన్స్ అన్నీ సపరేట్ చేయడం ఇవన్నీ చేస్తారు. అండ్ ఒకసారి చూడడానికని వచ్చాం. ఇట్స్ నైస్. అదే చెప్పాను కదా, విలేజ్ లైఫ్ సిటీ లైఫ్ నుంచి చాలా డిఫరెంట్. మనం సెపరేట్గా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ జిమ్స్కి వెళ్తాం, బట్ ఇక్కడ ఈ పని చేస్తే అవన్నీ అయిపోతాయి. మేము భోజనం చేసేసాం, ఇప్పుడు పడుకోబోతున్నాం. ఇదే నా బొమ్మ. Okay guys, that's all for today. I hope you like this video and share this video with your friends and family members. And Yagna is here. తనకి సిగ్గు ఎక్కువ. సో మేము ఇప్పుడు పడుకోబోతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు వీడియోలో చాలా ఎక్సైట్మెంట్, లైక్ నెక్స్ట్ వీడియోలో ఆ పొలం ఇవన్నీ మేము చూపించబోతున్నాం కదా. సైకిల్ తొక్కుతున్నాం అని చెప్పు. That's all for today. Thank you. Bye bye. బాయ్. చెప్పక్క నువ్వు నా బాయ్ గైస్. ఇష్యూస్ ఎలా బాయ్ గైస్. ఇష్యూస్ అక్క తీయక్క. ఓకే అమ్మ. Bye 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 bye. బాయ్ బాయ్.